హాయ్ అందరికీ నమస్తే. మొన్న చెప్పాను కదండి, మన పొన్నగంటి ఆకు కోసినప్పుడు ఇక్కడ మాకు తెలిసిన వాళ్ళ దెబ్బ మీద ములక్కాయలు ఉన్నాయండి. ములక్కాయ నిలవ పచ్చడి కూడా చేసి చూపిస్తానని, అందుకే ఈరోజు నేను మళ్ళీ వచ్చాను. చెట్టును చూసారా, కాయలు ఎంత బాగా కాసినాయో. దాంట్లో మనకి మరీ ముదురు కాకుండా మరీ లేత కాకుండా గింజగట్టిన కాయలు ఒక 12 కాయలు కోసుకుని మీకు పక్కా కొలతలతో ఎలా చేయాలో ఈ ములక్కాయ నిల్వ పచ్చడి చేసి చూపిస్తాను. ఇప్పుడు ఇక్కడ కాయలు కోసుకొని మన ఫామ్ హౌస్లోకి వెళ్ళిపోయి పచ్చడి కార్యక్రమం మొదలు పెట్టేద్దాం. ఓకే, ఇంకా ఆలస్యం ఎందుకు, కాయలు కోసేద్దాం రండి. చూసారా, చాలా బాగున్నాయి కదా. చూసారా, ఇలా గింజగట్టిన కాయలు అయితే చాలా బాగుంటాయి అన్నమాట పచ్చడికి. మరీ లేతకాయలు అయితే కూడా పచ్చడి నిల్వ ఉండదు, బూజు వచ్చే అవకాశం ఉంటుంది. అందుకని ఈ విధంగా గింజగట్టిన కాయలు కోసుకొని పడితే చాలా బాగుంటుంది అన్నమాట. చూసారండి, ఒకే రకంగా ఉన్న 12 కాయలు ఎంచుకుని కోసుకున్నాను. ఇప్పుడు మనం ఫామ్ హౌస్కి వెళ్ళిపోయి పచ్చడి కార్యక్రమం మొదలు పెడదాం. ఓకే, ఈయన రాఘవయ్య గారండి, భార్యాభర్తలు ఇద్దరు. ఈ దిబ్బ ఏళ్ళదేనండి. వీళ్ళు మేము ఎప్పుడైనా రావాలనుకున్నా కోసుకునే నిరభ్యంతరం కోసుకెళ్తాం అన్నమాట. మాకు ఎటువంటి ఆంక్షలు ఉండవు. చూసారా, పార్వతి పరమేశ్వర్లాక ఆది దంపతులకు ఉన్నారు ఇద్దరు. పెద్ద మాటగారండి, పెద్ద మేధావి. ఓకే, ఫామ్ హౌస్కి వచ్చేసామండి. ఇప్పుడు ఈ ములక్కాయల్ని శుభ్రంగా కడుక్కొని తడి లేకుండా తుడుచుకుని ముక్కలు కోసి ఆరబెట్టుకుందాం. ఓకే, అస్సలు తడి లేకుండా ఇలా తుడుచుకోవాలండి. తడి ఉంటే పచ్చళ్ళు బూజు పడతాయి అన్నమాట. మనం చేసేటప్పుడే చాలా జాగ్రత్తగా ఓర్పుగా ఓపికగా చేసుకుంటే పచ్చడి నిల్వ ఉంటుంది. ఎప్పుడు తిన్నా కానీ చాలా టేస్ట్ ఉంటుంది అన్నమాట అది. అందుకనే మనం ఇలా చేసేటప్పుడే చాలా గట్టిగా తుడుచుకొని ఇలా చక్కగా ఆరబెట్టుకోవాలి ముక్కలు కోసుకొని. చూసారండి, ముక్కలు ఈ విధంగా 3 ఇంచుల సైజులో కోసుకోండి. ఒకే సైజులో కోసుకోవడం మంచిదన్నమాట. ఓకే, ఈ 12 కాయలని ఈ సైజులో ముక్కలు కోసుకొని వెయిట్ చూస్తే కరెక్ట్గా కేజీన్నర వచ్చిందండి. అంటే 12 కాయలు వచ్చి కేజీన్నర తూకం వచ్చింది. ఈ ముక్కలకి సరిపడా ఇక్కడ పదార్థాలన్నీ ఉన్నాయండి. చూడండి, చెప్తాను. ముందుగా మనం 200 గ్రాముల చింతపండుని వేడి నీళ్ళలో వేసి పక్కన పెట్టుకుందాం. చింతపండు మునిగే వరకు నీళ్ళుంటే సరిపోతుందండి, బాగా ఎక్కువ పోయొద్దు. 8 చెంచాల ఆవాలు, 8 చెంచాల తెల్ల నువ్వులు, 8 చెంచాల ఉప్పు, 12 చెంచాలు ఫ్రెష్ కారం, అలాగే 4 చెంచాలు ధనియాలు, 2 చెంచాలు మెంతులు, దగ్గర ఒక 40 ఉంటాయండి ఒలిసిన వెల్లుల్లిపాయ రెబ్బలు, ఒకే 1 చెంచా పసుపు అండి. ఇవ్వండి మన ఈ కేజీన్నర ముక్కలకి అంటే 12 ములక్కాయలకి కావలసిన పదార్థాలు అన్నమాట. చెంచా అంటే టేబుల్ స్పూన్ అండి, టీ స్పూన్ మాత్రం కాదు. టేబుల్ స్పూన్తోనే పక్కాగా కొలుసుకోండి. నేనైతే అలా కొలిసాను. ఓకే, ఇప్పుడు మనం పొయ్యి దగ్గరికి వెళ్ళిపోయి ఆవాలు, తెల్ల నువ్వులు, మెంతులు ఈ 3 దోరగా వేయించుకొని పొడి చేసి పక్కన పెట్టుకోవాలి. ఓకే, ముందుగా కడాయి పెట్టుకుని దోరగా ఆవాలు వేయించుకుందామండి. ఈ ఆవాలు చిట్పట్లాడగానే తీసి పక్కన పెట్టేసుకుందాం. చూసారా, చిట్పట్లాడుతూనే తీసి పక్కన పెట్టుకుని ఇప్పుడు మెంతులు వేసుకుందాం. ఈ మెంతులు వేపేటప్పుడు మంచి సువాసన వస్తాయండి. ఇలా సువాసన రాగానే తీసి పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు తెల్ల నువ్వులు కూడా మాడిపోకుండా దోరగా వేయించుకుందాం. ఇవి కూడా వేగినాయండి, తీసి పక్కన పెట్టేసుకుందాం.
ఆవాలు, మెంతులు, తెల్ల నువ్వులు 3 వేయించుకున్నాం కదండి. ఈ మూడింటిని మెత్తగా పొడి చేసి పక్కన పెట్టుకోవాలి. చూసారా, ఈ విధంగా మెత్తగా పొడి చేసుకుని రెడీగా పెట్టుకోవాలి. ఇప్పుడు కడాయి పెట్టుకుని మునక్కాయ ముక్కలు వేయించుకుందాం. 750 ml నూనె పోసుకుని వేడి చేసుకోవాలండి. నూనె వేడెక్కిందండి. ఇప్పుడు మునక్కాయ ముక్కలు వేయించుకుందాం. ఈ మునక్కాయలు అనేవి బాగా వేయించుకోకూడదండి. 2 నిమిషాలు వేయించుకుని తీసి పక్కన పెట్టుకోవాలి. ఇదిగోండి, కరెక్ట్గా 2 నిమిషాలు అయింది. ఈ విధంగా ఉన్నప్పుడు తీసి పక్కన పెట్టేసుకోవాలి. ఇలానే మునక్కాయ ముక్కలు అన్నీ కూడా వేయించుకొని పక్కన పెట్టుకోవాలి. మునక్కాయలు వేయించుకోవడం అయిపోయింది కదండి. ఇప్పుడు వీటిని పూర్తిగా చల్లారబెట్టుకోవాలి. ఇప్పుడు అదే నూనెలో తాలింపు కూడా వేసుకుని చల్లారబెట్టుకుందాం. నూనె వేడెక్కగానే 2 చెంచాల శనగపప్పు, 2 చెంచాల మినప్పప్పు, 2 చెంచాలు ఆవాలు, 1 చెంచా జీలకర్ర, ఇవన్నీ ఒక్కసారి అలా బాగా కలుపుకున్న తర్వాత కచ్చా పచ్చాగా దంపుకున్న ధనియాలు వేసేసుకుందాం. 5 ఎండుమిర్చి, అలాగే 4 రెమ్మల కరివేపాకు, వెల్లుల్లి వేసుకుందాం. 1 చెంచా కూడా ఇంగు వేసుకుని ఒకసారి బాగా కలుపుకొని దించి పక్కన పెట్టేసుకుందాం. దీన్ని పూర్తిగా చల్లారనివ్వాలండి. గుర్తుంచుకోండి, తాలింపు అనేది మాడిపోకుండా చూసుకోండి. ఈ విధంగా తాలింపుని, మునక్కాయల్ని పూర్తిగా చల్లారబెట్టుకోవడానికి అలా వదిలేయాలి. ఇప్పుడు నానబెట్టుకున్న చింతపండుని బాగా పిసుక్కుని గుజ్జు తీసుకుందామండి. ఇదిగో చూసారా, ఈ విధంగా పిప్పు అనేది లేకుండా ఇలా చింతపండు పులుసు చిక్కగా రెడీగా చేసి పెట్టుకోవాలి. పొయ్యి మీద పెట్టేసుకొని 1 చెంచా పసుపు వేసుకొని బాగా ఉడకనిద్దామండి. చూసారా, బాగా ఉడుకుతుంది. ఇలా ఉడకాలన్నమాట. ఇదిగోండి, ఈ విధంగా చిక్కగా ఉండాలి. ఇప్పుడు తీసి పక్కన పెట్టేసుకొని చల్లారి పెట్టుకుందాం. ములక్కాయ ముక్కలో తాలింపు, చింతపండు అన్నీ పూర్తిగా చల్లారినాయండి. ఇప్పుడు ఈ పొడులన్నీ ఒక్కొక్కటి ములక్కాయ ముక్కల్లో వేసుకుని బాగా కలుపుకుందాం. ఓకే, ఈ పొడులన్నీ మునక్కాయ ముక్కలు పట్టుకునే వరకు బాగా కలుపుకోవాలండి. ఇవన్నీ కలుపుకునే ముందు చెయ్యి అనేది శుభ్రంగా కడుక్కొని తడి అనేది లేకుండా తుడుచుకుని కలుపుకోవాలి. చూడండి, ఈ విధంగా బాగా పట్టించుకోవాలి. ఇప్పుడు చింతపండు వేసి మొత్తం ఒకసారి బాగా కలుపుకుందాం. ఈ విధంగా మొత్తం బాగా కలుపుకున్న తర్వాత చెయ్యి కడిగేసుకోండి. ఇప్పుడు గరిటతోనే పని ఉంటుందండి. వెల్లుల్లిపాయలు ఈ పచ్చడి మీద వేసేసుకుందాం. అలాగే చల్లారబెట్టుకున్న తాలింపు కూడా వేసుకుందాం. అంతేనండి. ఇప్పుడు ఈ తాలింపు అనేది ముక్కలకి బాగా పట్టుకునే వారికి పచ్చడి మొత్తాన్ని కలుపుకోవాలి. మెల్లగా ముక్కలు విడిపోకుండా మొత్తం కలిసే వరకు చక్కగా కలుపుకోండి. అంతా ఇలా కలుపుకున్నాక మీరు ఒక సీసాలోకి కానీ, ఒక జాడీలోకి కానీ, నేనైతే బేసిన్లో వేసుకున్నాను, ఇలా తీసేసుకోండి. నూనె ఎప్పుడు పచ్చళ్ళలో పైకి ఉండాలి కదండి. ఇప్పుడు మనం కలిపాం కాబట్టి ఈ నూనె చూసారా, ఇదిగో అడుగునుంది. ఇది ఒక్క 2 రోజులు బాగా ఊరితే నూనె అంతా పైకి వస్తుంది అన్నమాట. నూనె అనేది పచ్చళ్ళకి ఎప్పుడు పైనే ఉండాలండి. నూనెలో కాకుండా ముక్క అనేది పైన కనపడితే తప్పనిసరిగా బూజు పట్టుద్ది. ఇది మాత్రం గుర్తుంచుకోండి. అయిపోయిందండి రుచిగల మునక్కాయ నిలవ పచ్చడి. చాలా అంటే చాలా బాగుంటుందండి. ఇది కలిపేటప్పుడు ఈ వాసనకి నాకు ఇప్పుడే తినాలనిపిస్తుంది. దీంట్లో అన్ని పాళ్ళు సరిపోయినా లేదో 2 ముద్దలు తిని మీకు చెప్తాను టేస్ట్. అన్నం కలుపుతుంటేనే పచ్చడి వాసన గుమ్మలాడుతుందండి. అబ్బా, రుచి ఎంత బాగుందండి. అన్నీ పర్ఫెక్ట్గా సరిపోయినాయండి. చాలా బాగుంది. ఇది ఈ రోజు కంటే కూడా
ఇంకా 2 రోజుల తర్వాత బాగా ఊరిన తర్వాత తింటే ఇంకా వాసన కానీ టేస్ట్ కానీ చాలా బాగుంటుంది అన్నమాట. అన్నీ పర్ఫెక్ట్గా సరిపోయి, ఏది ఎక్కువ అవ్వలేదు, ఏది తక్కువ అవ్వలేదు. ఎందుకంటే మనం ఇప్పుడు పచ్చడి కలిపాం కాబట్టి దీని టేస్ట్ నేను చూసి ఇప్పుడు ఇది ఎలా ఉందో మీకు తెలియాలని చెప్పి నేను ఇప్పుడు తింటున్నా. లేకుంటే 2 రోజుల తర్వాత కనుక ముక్కతో పాటు కలుపుని ఆ ముక్క చీకుతో తింటే ఉంటుందండి మజా. అబ్బా అసలు రుచే వేరండి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. మంచి రుచిగల మునక్కాయ నిలవ పచ్చడి ఇది. ఉంటానండి మంచి వంటకంతో. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. ఓకే, బాయ్.